శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో తెలుగు నూతన సంవత్సరాది ఉగాది గురించి. ఉగాది ఎలా జరుపుకోవాలి, ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఈ సంవత్సరం ఉగాది ఏ రోజున వచ్చింది, ఉగాది రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, వీటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన పండుగలు, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక ఉగాది గురించి తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు, అంటే ఉగాది రోజున ఈ సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. బ్రహ్మగారు ఈ సృష్టిని ఉగాది రోజున ప్రారంభించారట. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. అలాగే మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణం కూడా ఈరోజే. మన తెలుగువారి తొలి పండుగ ఈ ఉగాది. ఇక ఉగాది రోజున ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అంటే, మొదటిగా ఉగాది రోజున తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మన ఇంట్లో ఉన్న పెద్దవారితో తలకి నువ్వుల నూనె పెట్టించుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. తరువాత స్నానం చేసి వచ్చి అంచు కలిగిన నూతన వస్త్రాలను ధరించాలి. మనం వేసుకునే కొత్త బట్టలకి పసుపు పెట్టి కొద్దిగా స్వామివారికి చూపించి మనం ధరించాలి. ఈ తైలాభ్యంగన స్నానం ఎందుకు చేస్తాము అంటే, మనలో ఉన్న అలక్ష్మి దూరం అవ్వడం కోసమని ఈ తైలాభ్యంగన స్నానం చేస్తాము. స్నానం ముగించుకొని నూతన వస్త్రధారణ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవారి దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత గుమ్మాన్ని మామిడి ఆకులతో అలంకరణ చేసుకొని ఉగాది రోజున ప్రతి ఇంట ధ్వజారోహణ ప్రతిష్ఠ జరగాలండి. ధ్వజారోహణం అంటే కాషాయం రంగు జెండా, దానిపైన హనుమంతుల వారు సంజీవిని పర్వతం పట్టుకొని ఎగురుతున్నట్లుగా ఉంటుంది. ఆ జెండా తీసుకొని వచ్చి ఇంటి పైకప్పున కానీ, ఇంటి పైకప్పున కుదరని వారు ముఖద్వారం దగ్గర కానీ జెండాని ప్రతిష్ఠ చేయాలి. ఇది ఇప్పుడు వస్తున్న ఆచారం కాదండి, పాత పద్ధతే. ఊర్లలో ఇప్పటికీ కూడా ఫాలో అయ్యేవారు ఉన్నారు. ఎవరి ఇంటి ముందైతే ఈ ఉగాది రోజున ధ్వజారోహణ చేస్తారో వారి ఇంటికి తప్పకుండా జయం కలుగుతుందండి. తర్వాత నిత్య పూజ చేసుకోవాలి. ఈ ఉగాది రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ స్తోత్రాలు చదవాలి అంటే, కొత్త సంవత్సరం కాబట్టి ముందుగా గణపతిని ప్రార్థించుకోండి. తరువాత ఉగాది రోజున ముఖ్యంగా ఎవరిని ఆరాధించాలి అంటే కాలపురుషుణ్ణి ఆరాధించాలి. మన సనాతన ధర్మంలో కాలం అనేది దైవంతో సమానం. కాలపురుషుణ్ణి పురుష సూక్తం చదువుతూ ఆరాధించవచ్చు. పురుష సూక్తం అనేది అందరూ చదవకూడదు కదండి. పురుష సూక్తంతో సమానమైన విష్ణు సహస్రనామాన్ని చదువుకోవచ్చు. ఈ రోజున పంచాంగానికి కూడా పూజ చేయండి. కొత్త పంచాంగం తీసుకుని వచ్చి ఆ పంచాంగాన్ని మీరు చేసే పూజలో ఉంచి పంచాంగానికి పూజ చేయండి. ఉగాది పచ్చడి తయారు చేసి ఉంటాం కదా, ఆ ఉగాది పచ్చడిని తీసుకొచ్చి దేవుని దగ్గర నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆ ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరించండి. నింబ పుష్పాసనం అంటారు, అంటే వేప పువ్వుకి సంబంధించిన పచ్చడి తినడం అన్నమాట. ఈ పచ్చడిలో 6 రుచులు కలిపి తినాలి. ఈ 6 రుచులు, షడ్రుచులు అంటే ఏమిటి అంటే పులుపు, కారం, తీపి, వగరు, చేదు, ఉప్పు, ఈ 6 రుచులు కలిపినది ఉగాది పచ్చడి. పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి దైవ దర్శనం చేసుకుని రండి. ఇక ఉగాది రోజు ఎలాంటి దానాలు చేయాలి అంటే, ప్రపాదానం అంటారండి. అంటే చలివేంద్రాలు కడుతూ ఉంటారు కదా, రాబోయేది ఎండాకాలం కనుక చలివేంద్రాలు కడుతూ ఉంటారు. అలాంటి చలివేంద్రాలు ఈ ఉగాది రోజున కనుక ఏర్పాటు చేయగలిగితే చాలా విశేషమండి. అలాగే ఈ ఉగాది నుంచి లలితా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. మనకి ఆ జగన్మాత, ఆ లలితాదేవి యొక్క శక్తి యాక్టివేట్ అయ్యే రోజులు ఈ నవరాత్రులు.
అమ్మవారిని పూజించడానికి విశేషమైన రోజులు ఈ నవరాత్రులు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను నవరాత్రుల గురించి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లలితాదేవి నవరాత్రులు అన్నీ చేయడం కుదరని వారు కనీసం ఈ ఉగాది రోజు ఒక్క రోజైనా కూడా లలితా సహస్రనామము, లలిత అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఈ ఉగాది రోజున అన్ని దేవాలయాలలో కూడా పంచాంగ శ్రవణం అయితే జరుగుతుందండి. వేద పండితులు పంచాంగాన్ని చెబుతూ ఉంటారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అని. ఆ పంచాంగ శ్రవణం అయితే తప్పకుండా చేయాలండి. ఇదండి మన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది గురించి. ఈ సంవత్సరం మనకి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం నాడు ఉగాది పండుగని జరుపుకోవాలి. మనకి రాబోయే సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. మనకున్న 60 సంవత్సరాలలో ఇది 38వది. రాబోయే క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇదండి ఉగాది గురించి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.